వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఈరోజు మనం ఎక్కడున్నాము? ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర 26th ఈవినింగ్ ఉన్నాము. ఎంతవరకు వర్క్ వచ్చింది ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుంటూ మీకు వివరిస్తాను అనమాట. లెట్ షురూ ద వీడియో అండి. అండ్ వచ్చేసి మన ఛానల్ని కొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేశుని దగ్గర 26వ తారీఖు ఈవినింగ్ టైం ఉన్నామండి. 27th రోజు ఈవినింగ్ టైం. ఇక్కడైతే మనకి స్వామివారికి పాదాలు అయితే ఫిక్స్ చేశారు. ఒకసారి చూడండి, స్వామివారికి పాదాలు అయితే గ్రాండ్గా ఫిక్స్ చేశారండి. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఫిక్స్ చేశారు. ఇదేనండి ఈరోజు మెయిన్ అప్డేట్. మనకి పాదాలు ఫిక్స్ చేశారు. ఎక్కడి నుంచి చూపిస్తాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను. పాదాలు అయితే ఫిక్స్ చేశారు. రైట్ సైడ్ భాగంలో ఉన్నామండి. రైట్ సైడ్ భాగంలో ఇక్కడ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిక్స్ చేశారండి. మనకి మంచిగా ఇనప సోవలు, రాడ్లు అవన్నీ ఫిక్స్ చేసి పెట్టారు. చూడండి, ఇక్కడ ఇంకా వీళ్ళు ఫిక్స్ చేస్తూనే ఉన్నారు. మనకి ఎక్కడ తగిలిద్దానని భయంగా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మేము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీళ్ళు ఇట్లా వైర్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. అట్లా ఒక్కొక్క దానికి ఇట్లా అడ్డంగా కొన్ని నిలువుగా కొన్ని ఫిక్స్ చేస్తున్నారనమాట. చూడండి మండపం ఒకసారి మనది పైన వరకు చూద్దాము. ఇటు పక్క హ్యాండ్స్ అనేది వాళ్ళు ఇంకా హ్యాండ్స్ ఒకటి ఫిక్స్ చేస్తే మొత్తం స్వామివారికి హ్యాండ్స్ అనేది 5 చేతులు వస్తాయండి. అటు 5 ఇటు 5 ఆ చేతులు కూడా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ చూడండి చేతికి సంబంధించిన వర్క్ నడుస్తుందండి. ये किसके लिए भैया? బ్యాక్ ఓకే, ఇది బ్యాక్ పార్ట్ కోసం వీళ్ళు సువ్వలు తయారు చేసుకుంటున్నారండి. ఇదంతా బ్యాక్ పార్ట్ కోసం. స్వామివారి యొక్క బ్యాక్ పార్ట్ అంట. బ్యాక్ అంటే అవునవును. సో చూడండి, ఇవన్నీ బ్యాక్ పార్ట్ కోసం వీళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం రెడీ చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్వామివారికి విగ్రహం తయారు చేయడానికి ఇక్కడ చూడండి ఓక అనమాట. బస్తాల్లో నింపి ఇట్లా పెట్టారు. తయారు చేసేటప్పుడు తీస్తారనమాట. ఇవన్నీ కూడా ఓక అంటారు. ఓక ఇక్కడ చూడండి వర్షానికి తడుస్తాయేమని చెప్పేసి 2 అన్నమాట ఇట్లా పదాగా కప్తారనమాట. దీంట్లో మట్టి ఓక 2 కలిపేసి విగ్రహం తయారు చేస్తారు స్వామివారికి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మట్టి అనేది అక్కడ పెట్టారనమాట. మట్టి సంచులు ఇంకా కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కొన్ని బస్తాలే వచ్చాయండి. ఇక్కడ చూడండి స్వామివారి చేతులు అనేది వరుసగా ఇట్లా పెట్టుకున్నారు.
ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్వీట్స్ అనేది కట్టారనమాట. సో చూడండి స్వీట్స్ ఇవన్నీ కూడా కట్టుతున్నారు. మండపం మొత్తం ఇది మండపం యొక్క లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఆ మండపం అనమాట. సో చూడండి స్వీట్ మొత్తం కవర్ అయి ఉంటుంది మండపానికి. ఇంకా అక్కడక్కడ ఉన్న లెఫ్ట్ ఓవర్ ఉంటే కనుక తర్వాత కప్పుతారు. సో కొంచెం సౌండ్స్ వస్తున్నాయి, దీంట్లో నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉందండి.